వైసీపీలో మేము తీసేసిన చెత్తనే చంద్రబాబు నాయుడు గారు ఏరుకుంటున్నారు అంటూ మొన్నటి వరకు వైసీపీ నాయకులు చేసిన ప్రచారాన్ని అసలు ఎలా చూడాలంటారు? మరి నిన్న చూస్తే కనుక చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా పంపించిన అతనే వెళ్ళి లోకేష్ గారిని కలిసి ఆ పార్టీలో నేను పొసగలేను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి ఒక చెత్త. వైసీపీ ఇవాళ ఎవరైతే ఆ చెత్తలో ఉండలేక వచ్చే వాళ్ళే ఉత్తములండి. ఎందుకంటే అంత చెత్త పార్టీని మనం ఏడా చూడలేదు. ఒక్క అభివృద్ధి, ఒక సంక్షేమ కార్యక్రమం కూడా ఏది సక్రమంగా చేయని వ్యక్తులు, అన్యాక్రాంతం చేసి కబ్జాలు చేసి ఎక్కడికక్కడ దోపిడీ, ఇసుక అయితే ఏదైతే అన్నిటిలో దోపిడీ చేసే వ్యక్తులే, క్రిమినల్ దోపిడీ మైండ్ ఉన్నోళ్ళే వైసీపీలో పొసగలరండి. కరెక్ట్గా ఒక పరిపాలన చేయాలి, మనం 10 తరాలు భావితరాలు చెప్పుకునే విధంగా అడ్మినిస్ట్రేషన్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ పొసకలేని వాళ్ళే టీడీపీలోకి వస్తున్నారు. చివరికి జగన్మోహన్ రెడ్డికి మిగిలేది చెత్తే, స్క్రాపే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటారు సార్. కొద్దిగా ప్రజాస్వామ్యం మీద గౌరవం, ప్రజాస్వామ్య విలువలు ఉన్న వ్యక్తి ఏ వ్యక్తి కూడా అక్కడ పొసకలేడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రజాస్వామ్యం ఉండదు, అంబేద్కర్ రాజ్యాంగం ఉండదు, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తాడు. కాబట్టి అతను ఏదనుకుంటే అది అన్యాయం కానీ దుర్మార్గం కానీ ఏదైనా సరే అతను ఏది చేయదలుచుకుంటే అది చేస్తాడు సార్. అది పొసకని ప్రజాస్వామ్య బద్దులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరూ టీడీపీలోకి వస్తున్నారు. ప్రజాస్వామ్యంగా మన సంపాదనే ధ్యేయంగా మనం ఎలాగలా జగన్ మెప్పు పొంది నిధులు నిక్షేపాలు దోచుకోవాలి, మళ్ళా ప్రజల సొమ్ము దోచుకోవాలి అనుకునే వ్యక్తులే జగన్ దగ్గర మిగులుతున్నారు సార్. మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో చాలా గొప్పగా చెబుతుంది ఒకటి ఏంటంటే నేను సిద్ధం అని. ఆయన దేనికి సిద్ధం అనుకోవాలంటారు? దేనికి సిద్ధం సార్? ఓడిపోవటానికి సిద్ధం, మళ్ళీ అతను జైలుకు పోవటానికి సిద్ధం, అతను చెంచలగూడ జైలుకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. అతనే తన మాటల్లో అన్నాడు, ఓడిపోతే నాకేమైద్ది, ఆల్రెడీ 1,00,000 కోట్లు దోచుకున్నాను, నాకు నష్టమేం లేదు, ఓడిపోవటానికి కూడా సిద్ధమని అన్నాడు. ఎటు తిరిగి అతను ఓడిపోతున్నాడని అతనికి అర్థమైంది సార్. వైనాట్ 175 అనే స్టేజ్ నుంచి ఓడిపోయినా మాత్రం నాకేమైద్ది, నేను ఆల్రెడీ దోచేసుకున్నాను, ప్రజా సంపదను అన్ని రకాలుగా దోచుకున్నాను, మద్యం అయితే ఇసుక అయితేమి అన్నింటిలో చేసుకున్నాననే ఇదిలో ఉన్నాడు. ఓడిపోయినా అతనికి బాధ ఏం లేదు, పోయి జైల్లో కూర్చుంటాడు అనే కాన్సెప్ట్లో ఉన్నాడు సార్. ఓడిపోవటానికి సిద్ధం. అతను కనుక పొరపాటున వస్తే ఎంప్లాయీస్కి మళ్ళా శాలరీలు ఇంకా తగ్గించడానికి సిద్ధం, ఉద్యోగాలు లేకుండా కంపెనీలు దరివేయటానికి సిద్ధం, ఏదైనా అభివృద్ధిని తిరోగమనం చేయడానికి సిద్ధం. అవన్నీ జనానికి అర్థమై జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడానికి సిద్ధమయ్యారు సార్. ఇంకా 40 రోజుల్లో 50 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళటం ఖాయం. చెంచలు కూడా జైలు వెయిట్ చేస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే గల్లా జయదేవ్ భయపడే రాజకీయాలకు దూరం అవుతున్నాడు అంటూ కొమ్మినేని శ్రీనివాసరావు అంటే ఒక సాక్షి జర్నలిస్ట్ చేసిన ఎనాలిసిస్ని అసలు ఎలా చూడాలంటారు? ఏమండి, రాజకీయం అంటే భయపడో లేకపోతే ఇంకోటోనే కాదు సార్. ఇవాళ రాజకీయ వ్యవస్థలో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కక్ష సాధింపులు కానీ ఇక్కడ వ్యవహార శైలి కానీ ఏది రాజకీయ వ్యవస్థలో కొంతమంది ఇమ్మలేరండి. ఎందుకంటే ఏదైనా సరే స్ట్రైట్గా రాజకీయాలు లేవు, కక్ష సాధింపు ధోరణిలోనే ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా డెవలప్మెంట్ చేద్దాం, ఒక అభివృద్ధి చేద్దామని వచ్చిన వాళ్ళు నిరాశ చెందే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు. అవన్నీ చూడలేకే అతను ఏదైతే మనం 10 మందికి ఉద్యోగం కల్పించాలి, రాజకీయంలో ఉన్న ప్రజాసేవే, ఏదన్నా వ్యాపారాలు పెట్టి 10 మందికి ఉపాధి కల్పించినా ప్రజాసేవే, అది అతను బెటర్ అనుకొని అది గల్లా జయదేవ్ గారు నిర్ణయం తీసుకున్నాడు. ఈ కొమ్మినేని అనే వ్యక్తి అతని క్రెడిబిలిటీ ఏందో ఇవాళ రాష్ట్రం మొత్తం తెలుసు. రాజకీయ విలువలు లేని వ్యక్తి, అదే కనీసం ఒక ఏదో సాక్షి దీంట్లో పోయిన కాడ నుంచి అతను విశ్లేషణ చూసేవాళ్ళే లేరు. ఎందుకంటే అతను ఒక పేటీఎం బ్యాచ్కి దాసోహం అయ్యాడు. ఇక్కడ ఇంకో విషయం చూస్తుంటే కనుక ముఖ్యంగా చంద్రబాబు డైరెక్షన్లోనే షర్మిల నడుస్తుంది అంటూ అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలను కానీ లేదంటే వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను కానీ ఎలా చూడాలంటారు? వాళ్ళకి సిగ్గు శరం లేకుండా మాట్లాడుకుంటే మనం ఏం చెబుతాం సార్? డైరెక్ట్గా ఆ పిల్ల అన్ని రకాలుగా నువ్వు అన్ని రాష్ట్రాన్ని దోచావు, నిధులు నిక్షేపాలు గందరగోళం చేసావు, ఒక్క అభివృద్ధి లేదు, అన్ని క్వశ్చన్లు డైరెక్ట్గా మొహాన్ని అడుగుతుంటే నా డైరెక్షన్లో నడుస్తున్నారని వాళ్ళ నోటికి వచ్చినట్టు వాగటం సార్. అంపటి రాంబాబు కానీ మిగతా వైసీపీ వాళ్ళకి అదొక పని అయిపోయింది అనమాట. ఏదైనా సరే వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవటం, ఆ విధంగా షర్మిల గారు ఆ విధంగా
తిడుతుంటే ఒక్క దానికి సమాధానం చెప్పలేక ఇవాళ మేము మా డైరెక్షన్లో నడుస్తుంది, ఆమెకేం అవసరం సార్ వాళ్ళ డైరెక్షన్లో నడవాల్సిన అవసరం ఏముంది, కడిగి ఏకి పారేస్తుంటే జగన్మోహన్ రెడ్డి అన్ఫిట్, పరిపాలన చేయడానికి అన్ఫిట్ అని డైరెక్ట్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంది. అంతా అవినీతి ఇతని పరిపాలన, ఒక్క అభివృద్ధి లేదు, పోలవరం పూర్తి చేయలేదు, వాళ్ళ మా నాన్నగారి ఇది ఆ ప్రాజెక్టు ఆయన ప్రారంభించాడు, అయినా ఈయన పూర్తి చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు 30 వంతు పూర్తి చేశాడు, పూర్తి చేయలేకపోయాడు. అమరావతి గట్టలేకపోయాడు, రోడ్లన్నీ గుంతలే, అంతా అప్పులమయం చేసి పెట్టాడు. చేతగాని చవట దద్దమ్మ అంటే మా డైరెక్షన్ అంటానికి సిగ్గుసరం ఉండాలి అంబటి రాంబాబు. ముఖ్యంగా ఇంత దాడి జరుగుతున్నా, సొంత చెల్లెల మీద ఇంత దాడి జరుగుతున్నా కూడా మాట్లాడలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చారంటారు? ముఖ్యంగా చూస్తే ఆమె అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వీళ్ళని ఉసిగొలిపాడు అనుకోవాలా, జగన్మోహన్ రెడ్డి ఉసిగొలిపాడు అనుకోవాలా, లేదంటే సొంత చెల్లిని అన్నా సరే నన్ను కాదుగా అంటుందని చెప్పి అనుకోవాలంటారా? ఇది జగన్మోహన్ రెడ్డికి క్లియర్గా అర్థమైపోయింది సార్. ఇక వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళ మాట వినే పరిస్థితిలో లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 151 సీట్ వచ్చిందో అతను అహంకారానికి అతను తల విరుసుకెళ్ళిపోయాడు సార్. కుటుంబ సభ్యులను దూరం చేసుకున్నాడు, రాష్ట్ర ప్రజలను దూరం చేసుకున్నాడు. 151 సీట్ ఇచ్చింది, ఇది ప్రజలు మనల్ని నమ్మిచ్చారే, వాళ్ళకు బాధ్యతగా పరిపాలన చేద్దామన్న ఆలోచన పక్కన పెట్టి దోపిడి మాట్లాడిన వాళ్ళకి శిరోమండలం చేయటం, వాళ్ళని డాక్టర్ సుధాకర్ అయితే ఎవరైతే వాళ్ళు చనిపోయేలాగా చేయటం, కోడికత్తి సీని ఇన్నాళ్ళు జైల్లో బెయిల్ రాకుండా ఉన్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఎస్సీలు, బీసీలు అనేక మంది మీద దాళ్ళు, తప్పుడు కేసులు, పగ సాధించటం, ప్రజావేదిక కోల్చటం, అమరావతి రైతులను నట్టేట ముంచటం, పోలవరాన్ని నాశనం చేయటం ఒకటి కాదు సార్ ఇతని విధ్వంసం. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశాడు. ఇవన్నీ చూసి నిజమైన ప్రజాస్వామిక బద్దులు ఎవరు అతను పక్కన ఉన్నాడు సార్. ఇప్పుడు ఇవాళ షర్మిల కూడా అలానే ఆలోచించింది. ఏదో మన్నాయి బాగా చేస్తాడు మా నాన్నలాగా అనుకొని 3000 కిలోమీటర్లు అతను జైల్లో ఉంటే 3200 కిలోమీటర్లు తిరిగి అంతా చేస్తే ఆ షర్మిలానే పక్కన పెట్టేసి నీకు సంబంధం లేదని చెప్పేసి ఆమెకి ఏమి చిల్లి గవ్వ కూడా వాళ్ళ ఆస్తులో నుంచి కానీ లేకపోతే ఆమె కష్టపడి చేసిన దానికి కానీ ఎక్కడా గుర్తింపు లేకుండా వాళ్ళకి బయటికి నెట్టి మెడబట్టుకొని బయటికి నెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సొంత కుటుంబ సభ్యుల మీదనే ప్రేమ లేని వ్యక్తి జనం మీద ఏముంటుంది సార్? ఈ 4.5 ఏళ్లలో జనానికి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి వలన ఈ రాష్ట్రానికి ఇంకా మళ్ళా ఒకసారి అన్యాయం జరగకూడదని డిసైడ్ అయిపోయారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ఇప్పుడు వాళ్ళ చెల్లెలు సునీత కానీ, వివేకానంద రెడ్డి హత్య కేసే తీసుకోండి, సొంత కుటుంబ సభ్యులే, సొంత అవినాష్ రెడ్డి, వీళ్ళంతా సిబిఐ తేల్చిందిగా, చర్యలు తీసుకోవాలి కదా. తీసుకోలేదంటే ఇది జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగా పరోక్షంగా దాంట్లో కూడా భాగం ఉంది. ఇలాంటి దుర్మార్గుణ్ణి, ఇలాంటి ధన ఇది ఉన్నోడిని, డబ్బు పిచ్చున్నోడిని ఇంకొకసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇతను ముఖ్యమంత్రిగా అనర్హుడనే డెసిషన్కి వచ్చే ఇవాళ బయటకు వచ్చి అతను చేసే తప్పులన్నీ ఎండగడుతున్నారు. ఎంతమంది రాక్షసులు ఏకమైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేరు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఉందంటారా? అసలు ముఖ్యంగా ప్రతిపక్షాలను రాక్షసులతో పోల్చడం కానీ, లేదంటే కనుక ఒక గుంపు దాడి చేస్తున్నారు అంటూ వాళ్ళని పోల్చడం కానీ అసలు ఎలా చూడాలంటారు? ఈ రాష్ట్రంలో వైసీపీ బ్యాచ్ అంత రాక్షస మోకలేరని ప్రతి ఒక్కరికి తెలుసండి. వాళ్ళు ఎంత రాక్షసులు అంటే ఒకళ్ళేమో అరగంట అంటారు, ఒకళ్ళేమో గంట అంటారు. ప్రజాస్వామ్యబద్ధమైన పదవిలో ఉండి ఒకళ్ళేమో డైరెక్ట్గా బట్టలప్పు తీసి న్యూడ్గా ప్రదర్శిస్తారు. ఇవన్నీ రాక్షస విన్యాసాలు కాక అసెంబ్లీలో సాక్షాత్తు ఒక అసెంబ్లీలోనే మహిళల్ని కించపరుస్తారు. ఇది ఒక రాక్షస పర్వం కాక, ఇది ఒక కౌరవుల ఇది కాక ఇంకెవరికి ఈ బుద్ధి రాక్షస బుద్ధే కాక ఇంకేంది? సొంత బాబాయిని చంపుతారు, పక్కన వాళ్ళ మీద నిందేస్తారు, అన్యాయమైన కల్తీ మద్యం అమ్ముతారు, గంజాయి విచ్చలవిడిగా తిరుగుతుంది. ఇదంతా రాక్షస పాలనలోనే ఇలాంటి అన్ని వింతలు విచిత్రాలు చూడగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి నిలువెత్తు రాక్షస తత్వానికి నిదర్శనం. ఆ బ్యాచ్ అంతా రాక్షస మనస్తత్వం. దాడి చేసైనా సరే, ఏది చేసైనా సరే సంపాదన, ప్రజల్ని మళ్ళా గెలవాలి, ఎలా అయినా మళ్ళా దోచుకోవాలనే ఒక ఆలోచన ఉన్న రాక్షస మోకే ఈ వైసీపీ మోకండి.